మహిమపరచడానికైనా ఆరాధించడానికి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎంతో మంది ఈ సమయాన్ని చూడని వారు ఉన్నారు, ఈ రోజును చూడని వారు ఉన్నారు. దేవుడైతే మనందరినీ కూడా ప్రేమించి కనికరించి తన వాత్సల్యం మన ఏళ్లను తనపరిచి మనల్ని నడిపిస్తున్నటువంటి చక్కని నడిపింపును బట్టి జీవాధిపతి అయిన దేవాది దేవుణ్ణి ఎంతైనా కూడా ఆయన స్థుతించే వారంగా ఆజ్ఞపరిచేవారంగా మనం ఉండాలని మిమ్మల్ని ప్రేమతో కోరుకున్నాం. ఆమేన్. గత ఆదివారము మట్టల ఆదివారముగా మనము ప్రపంచమంతా అనుసరించారు. మనం కూడా మట్టల ఆదివారాన్ని అనుసరించి ప్రభునామాన్ని మహిమపరిచినాము. 2000 సంవత్సరాల క్రితము యేసయ్య ఈ చివరిగా యెరూషలేముకి గాడిద మీద ఎక్కి సవారి చేసి యెరూషలేముకు ప్రయాణం చేసినట్లుగా మనము చూసిన దేవుని వాక్యంలో కూడా మనం చదివినాము, దాన్ని ధ్యానం చేసుకున్నాం. ఎనిమిదిలరా ఆయన గాడిద మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో వేల జనసమూహాలు దావీదు కుమారునికి జయము హోసన్నాన్ని పలుకుతూ మట్టలు పరుస్తూ, వస్త్రాలు పరుస్తూ, కొమ్మలు నరికి పరుస్తూ ఎనిమిదిలరా ఆయన్ని గొప్పగా హెచ్చించి ఆయన గొప్ప నామాన్ని మహిమపరుస్తూ యెరూషలేమునికి తీసుకుని వచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఆ తీసుకుని వచ్చిన 5 రోజుల తర్వాత ఎవరైతే ఆయన్ని హెచ్చించినారో, ఎవరైతే ఆయన్ని కనపరిచినారో, ఎంతమంది అయితే ఆయన్ని పొగిడారో వాళ్ళే దేని పిల్లారా ఆయనను సిలువేయమని కేకలు వేసినట్లుగా వచ్చినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతాం. వారి కేకలే గెలిచెను చెప్పి దేవుని వాక్యము మనము చూడగలుగుతాం. హల్లెలూయా. ఎవరైతే ఆయన్ని పొగిడారో, ఎవరైతే ఆయన మహిమపరిచారో, ఎవరైతే ఆయన దావీదు కుమారునికి హోసన్నా అని చెప్పి కేకలు వేశారో ఆ క్షణమే దేని పిల్లారా ఆయన్ని సిలువేయమని చెప్పి కేకలు వేసినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. ఇది ఆయనకు మాత్రం కాదు, కానీ ఆయన వెంబడిస్తున్నటువంటి ఆయన ప్రజలకు కూడా తప్పనిసరిగా దేని బిడ్డారా ఆ యొక్క నిన్నెవరైతే గణపరుస్తున్నారో, ఎవరైతే నిన్ను పొగడుతున్నారో వారే ఒకరోజు నిన్ను అవమానపరిచే అవకాశాలు ఉన్నాయి, నిందించే అవకాశాలు ఉన్నాయి, కించపరిచే అవకాశాలు ఉన్నాయి. ఆయనకే జరిగిందంటే ఆయన వెంబడించే ఆయన ప్రజలకు కూడా అది జరిగే అవకాశాలు తప్పనిసరిగా ఉంది అన్న సంగతిని గుర్తించాలి. అప్పుడు దేవుని బిడ్డ దేని బిడ్డారా నిందల్లో కానీ హెచ్చింపులో కానీ ఒకే రీతిగా ఉండటం అనేది నేర్చుకోవాలి. ఒకరు పొగిడినప్పుడు ఎక్కి పైనెక్కి కూర్చోకూడదు. ఒకరు మనల్ని కించపరిచినప్పుడు ఆ కించపరిచిన అని చెప్పి దుఃఖపడు. రెంటిని దేని పిల్లారా సరిసమానంగా ఛాలెంజ్ చేసుకొని, సరిసమానంగా చూసుకొని ఛాలెంజ్ చేసుకొని ముందుకు సాగే దేవుని ప్రజలంగా ఉండాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో మళ్ళీ కోరుతూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఫస్ట్ మాట ఎవరు? ఏం చెప్పు? ఫస్ట్ మాట ఎవరు? మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుంచే. పేరు తీయండి, పేరు కలిసేయండి. తప్పు కదా, ఎవరెవరు ఏం మాట్లాడి అంతేనా?
మొదటి మాట లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వాక్యాన్ని చదువుకుందాం. మీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పడం మనం చూడగలుగుతున్నాం. దేని పిల్లలు ఈ సంవత్సరము హల్లెలూయా. ఈ సంవత్సరము ఇద్దరు మాత్రమే మాట్లాడటానికి సిద్ధపడినారా? ఎవరల్లా ఇద్దరు మాత్రమే సిద్ధపడినట్లుగా చూస్తున్నాం. ఇది మాట్లాడమని బతిలాడి మాట్లాడించే మాటలు కాదు ఇవి. వాళ్ళకు ప్రేరేపణ కలగాల, చెప్పాల. అది 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 చెప్పే వాళ్ళకి ఆశీర్వాదము, వినే వాళ్ళకు కూడా ఆశీర్వాదం. ఇక్కడ ఏది ఇది గొప్ప మర్మాలు చెప్పేది ఏమి ఇక్కడ లేదు. ఏం మాటలు దాంట్లోని సారాంశం ఏంటో ప్రతి సంవత్సరం మనము వింటున్నామా లేదా? ఎన్నో సంవత్సరాల నుంచి మీ బాల్యంలో నుంచి వింటున్నారు. మీకు పెళ్ళిళ్ళై మీ పిల్లలు కూడా, మీకు పిల్లలు కలిగి మీ పిల్లలు కూడా పెద్దోళ్ళై వాళ్ళు కూడా వింటున్నారు. మీరు పిల్లలుగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులతో మందిరానికి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇదే మాటలు ఆ పూర్వకాలం నుంచి వింటూనే ఉన్నారు. దీంట్లో నుంచి కొత్త అంశము, కొత్త విషయాలు చెప్పేదానికంతా ఎక్కడ లేదు. అంత ఏది వస్తుందో, ఏది అక్కడ రాయబడిందో అదే చెప్పగలుగుతాం. మామూలుగా వేరే విషయం అయితే వేరొక రకంగా ధ్యానం చేసి వేరొక నూతనమైన కార్యాలు చెప్పడానికి అవకాశం ఉంది. కానీ మనం చెప్పేది వినొస్తుంది వినొస్తుందా? వెనకాల వినొస్తుంది అని చెప్పేవాళ్ళు మాత్రం ఒకసారి హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్, సూపర్. లేకపోతే మధ్యలోకి వస్తా, వేరేం లేదు. మైక్ ఉండి మాట్లాడటం కంటే మైక్ లేకుండా మాట్లాడాలని నాకు ఇష్టం. ఎందుకంటే మైకులు అలపాటుపడి మైకి లేని సందర్భాల్లో దేని పిల్లారా ఒక మనిషి మాట్లాడాలంటే మాట్లాడలేడు. కాబట్టి మైక్ అవసరమైంది. మైక్ వచ్చేదాకా లేదా కరెంట్ వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా దేవుడిచ్చిన స్వరాన్ని పెట్టి దేవుడు మాట్లాడి అలవాటు చేసుకుంటే అది ఎంత దూరమైనా కూడా ఆ శబ్దము వాయిస్ వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడే దాని సహాయము చేస్తూ ఉంటాడు. ఆమేన్. ఆ తలుపు తెరవండి అమ్మా, తలుపు తెరవండి. ఎక్కడ పైకి ఏమా పైగడి తెరవాలా. రైట్, మంచిది. దేని పిల్లారా మొదటి వాక్యం తండ్రి యేసయ్య పలికినటువంటి మొదటి వాక్యం, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరెరుగరు కనుక మీరు క్షమించమని వాళ్ళకి చెప్పాడు. దేని పిల్లారా యేసయ్యను ఒక రాత్రి పట్టుకున్నారు. ఆ రాత్రి అంతా కూడా 6 స్థలాల్లో నిలబెట్టాడు. తెల్లారులేకి 6 స్థలాల్లో నిలబెట్టాడు. 6 స్థలాల్లో నిలబెట్టించి తీర్పు తీర్చి కొరడాలతో కొట్టించి ముళ్ళ కిరీటం పెట్టించి తేడిపిల్లారా తెల్లారులేకి ఆయనకు తీర్పు తీర్చడం జరిగింది. ప్రపంచం లేకల్లా ఒక రాత్రే తీర్పు తెల్లారులేకి విచారణ చేసి తీర్పు తీసిన ఒకే వ్యక్తి ఎవరంటే మనిషి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఎటువంటి
తప్పు చేసిన వ్యక్తి అయినా, ఎటువంటి నరహంతకుడైనా వానికి సమయము దొరుకుతుంది, వానికి వాయిదా దొరుకుతుంది, వానికి జామీన్ దొరుకుతుంది. దేని మీద విచారణ చేసేటప్పుడు కొన్ని మాసాలు లేకపోతే కొన్ని సంవత్సరాలు కూడా పొడుగవుతూ ఉంటుంది. అయితే యేసయ్యకు మాత్రమే దేని బిళ్ళారా ఒక్క రాత్రిలోనే తీర్పు తీర్చి శిక్ష కూడా విధించబడింది. దేని బిళ్ళారా రాత్రి అంతా కూడా ఆయనను చిన్న హింసలు పెట్టించలా, గడ్డం పట్టుకొని లాగినారు, పిడిగొద్దులు గుద్దించినారు, ముళ్ళ కిరీటం వేసినారు, కొరడాలతో దేని బిళ్ళారా ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. శరీరం అంతా కూడా చీల్చబడింది, చంపబడింది, నాగేటి సాలువలే దేని బిళ్ళారా ముద్ద చేయబడింది, దున్నబడింది. ఆ రక్తం అంతా కూడా దేని బిళ్ళారా ఎక్కడ గారినట్లు శిలువలో గారినట్లా లేదు. ఎప్పుడైతే ఆయన్ని బంధించారో అప్పటి నుంచే దేని బిళ్ళారా ఆయన రక్తము కారటానికి, ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తము కార్చడానికి ఆయన ప్రారంభించాడు. ఒక మీద గుద్దితే ఏమొస్తుంది? ఉమ్మొస్తుందా? రక్తం వస్తుందా? రక్తం వస్తుంది. పిడిగుద్దులు గుద్దారంట, రక్తం వస్తుంది. దేని బిళ్ళారా ముళ్ళ కిరీటం వేసినప్పుడు ముళ్ళకి తలలో నుంచి రక్తం వచ్చింది. కొరడాలతో కొట్టినప్పుడు ఆ శరీరం అంతా చంపబడినప్పుడు ఆ శరీరంలో గుండా రక్తము గారింది. తీర్పు తీర్చారు. మోయలేనటువంటి భారమైనటువంటి సిలువను ఆయన మీద మోపటము జరిగింది. అది ఎంతవరకు దేని బిళ్ళారా ఆయన చేత మోపించారంటే గొల్గొదా కొండ వరకు, యెరూషలేములో నుంచి పిలాతు తీర్పు తీర్చిన స్థలములో నుంచి గొల్గొదా కొండ వరకు ఆ మోయలేనంత భారమైనటువంటి సిలువను మోసుకొని ఆయన పోయినట్లుగా చూస్తున్నాం. ఆల్రెడీ రక్తము పోయింది, శరీరంలో ఏం లేదు, బలము లేదు. బలం లేని మనిషిని ఆ మోయలేనంత భారమైన సిలువను మోయిస్తూ వెనకాల సరిగా మోయకపోతే ఎక్కడైనా పడితే మరలా కొడుతున్నారు, ఆయన్ని మరలా కొడుతున్నారు. దేని బిళ్ళారా ఆ విధంగా ఆయనని దేని బిళ్ళారా ఆ ఎండలో నడిచి ఏమొస్తుంది? చెమట వస్తుంది. చెమట ఎలా ఉంటుంది? ఆ నీళ్ళు ఎలా ఉంటుంది? ఉప్పు నీళ్ళు. అది ఏమన్నా గాయంలో దేని బిళ్ళారా ఆ ఉప్పు నీళ్ళు కానీ తగిలితే మంట, అలిగాని మంట, భయంకరమైన మంట. ఆ మంటలో ఎండ దెబ్బ తగిలినప్పుడు ఎలా ఉంటుంది? శరీరం అంతా దేని బిళ్ళారు భయంకరమైన వేదనతో ఉంటుంది. అటువంటి వేదన మధ్యలో కూడా దేని బిళ్ళారా ఆ సిలువ మ్యాను మోసుకుంటూ ఆయన గొల్గొదా కొండకి పోయిన తర్వాత ఆయన వస్త్రాలు ఊడదీసి దేని బిళ్ళారా ఆ మిగతా రక్తము కూడా ఆ శిలువ మీద కారవటానికి చేతులకి కాళ్ళకి దేని బిళ్ళారు మేకులతో కొట్టి ఆ శిలువ మాన మీద ఎక్కించారు. ఆమేన్, హల్లెలూయా. ఇంచుమించు 9 గంటలకి ఈ పని జరిగింది. 9 గంటల నుంచి 3 గంటలకి 3 గంటల వరకు అంటే 6 అవర్లు 6 అవర్లు లేకపోతే 6 గంటల సేపు ఆ శిలువ మ్రాణి మీద ఆయన వేలాడదీయబడ్డాడు. శిలువ మ్రాణి మీద 6 గంటల సేపు వేలాడది. 6 అవర్ల లోపల ఎన్ని మాటలు పలికాడంటే 7 మాటలు పలికాడు. అప్పుడప్పుడు వెంటనే పలికిన మాటలు కాదవి. వెంటనే అమ్మ పిల్లోళ్ళు ఏడిస్తే వెనకాల తీసిపోయి కొచ్చిపెట్టండి. వాళ్ళు కుక్కలేసి ఏడుస్తుంటారు. వాళ్ళు మీరు అట్నే కూర్చుంటేట వెనకాల గాలి ఆడే స్థలానికి పోయి కొచ్చిపెట్టండి. అప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉంటారు.
రైట్, మంచిది. హల్లెలూయా. దేని పిల్లారు, అందులో ఒక ఫస్ట్ మాట ఏమిటంటే, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక దీన్ని క్షమించమన్నాడు. ఎవరిని చూసి ప్రార్థన చేశాడంటే, ఇది ప్రార్థన. ఇది తండ్రి దగ్గర మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నారంటే, నన్ను ఈ పని చేసినాడు, నన్ను ఈ గతికి చేసినారు, నన్ను ఇంత భయంకరమైన ఈ పరిస్థితులకి తీసుకొచ్చినారు, వారిని ఊరికి వదిలిపెట్టగాకు, వారికి తగిన శిక్ష ఇయ్యండి అని చెప్పి ప్రార్థన చేయలేదు. కానీ ఆయన ఎవరైతే గాయపరిచినారో, ఎవరైతే కొరటాలతో కొట్టినారో, ఎవరైతే పిడుగుదులు గుద్దారో, ఎవరైతే ఆయన వస్త్రాలు ఓడదీశారో, ఎవరైతే ఆయన కాలు చేతులకి మేకులు కొట్టారో, ఎవరైతే ఆయన దూషణ పలుకులు పలికారో, ఎవరైతే ఆయన మీద తల మీద ముళ్ళ కిరీటం వేశారో, ఎవరైతే యూదులకు రాజస్వం అని చెప్పి ఆయన మీద ఉదారంగు వస్త్రాన్ని పరిచారో, సాల్వా ఎనిమిల్లారా, వాళ్ళను చూసి అంటే వీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక నేను క్షమించమని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుళ్ళారా, తను కొట్టిన వాళ్ళని, హింసించిన వాళ్ళని, అవమానపరిచిన వాళ్ళని, నిందించిన వాళ్ళని చూసి దేని బిళ్ళారు వారి కొరకు తండ్రి అయిన దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు క్షమించమని చెప్పి. దేని బిళ్ళారా, ఈ కడవరి దినాల్లో అంటున్నటువంటి మనము కూడా దేని బిళ్ళారు ఏముండాలా, మనకి ఏముండాలా? క్షమించే మనసు ఉండాలి. ఆయన వెంబడిస్తున్నామని చెప్పి, ఆయన నామంలో బాప్తిసం తీసుకున్నామని చెప్పి, మేము ఆయన బిడలమని చెప్పుచున్న క్రైస్తవులారా, క్రైస్తవ సంఘమా, దేవుని బిడలని పిలవడుచున్న వాళ్ళారా, యేసయ్య ఏ విధంగా తను హింసించినటువంటి వారిని చూసి, దేని బిళ్ళారా, మరి తను గాయపరిచిన వారిని చూసి, తన శరీరం అంతా గుల్ల చేసిన వారిని చూసి, వారి కొరకు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరు క్షమించమని చెప్పిన ప్రకారం దేని బిళ్ళారా, మనల్ని కూడా దేని బిళ్ళ ఎంతో మంది గాయపరుస్తారు, ఎంతో మంది మనల్ని దేని బిళ్ళారా అవమానపరుస్తారు, ఎంతో మంది మనల్ని నిందిస్తారు, ఎంతో మంది మనల్ని దూషిస్తారు. ఏంటి, ఎంతో మంది దేని బిళ్ళారు అనేక రకాలైన పలుకులు పలుకుతారు. ఏమండి, నడిపిన వెనకాల మాట్లాడేవాళ్ళు ఎక్కువ, ముందు మాట్లాడేవాళ్ళు కంటే ఫలానోళ్ళు ఫలాని మాట నిన్ను గురించి అన్నారు అని అన్నప్పుడు మనకెంత బాధ ఉంటుందో. వాళ్ళ సాయ చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? ఫలాని రోజు ఆ మాట అన్నవాటినే నువ్వు మంచిదానివేనంట అని అనుభూతి అయితే ఏం రావాలా? మనకే మనసు రావాలా? వాళ్ళని క్షమించే మనసు రావాలా? వాళ్ళని ప్రేమించే మనసు రావాలా? వాళ్ళని ఇంకా ప్రేమించే మనసు రావాలా? వాళ్ళకి మేలైతే వాళ్ళకి ఎంత సహాయమైన చేయగలిగిన మనసు మీకు రావాలా? హల్లెలూయా, హల్లెలూయా. మీ శత్రువులను ప్రేమించే వారుగా మీరుండాలి. మిమ్మల్ని ప్రేమించే వారి కొరకు ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే ఏం లాభమండి? మిమ్మల్ని దూషించే వారిని ప్రేమించాలి, మిమ్మల్ని హింసించే వారిని చూసి ప్రేమించాలి. ఒకళ్ళని విని చూసి అటు చూసుకొని అటు చూసి ఎర్రనట్టుకు పోయాలి చూసి పిలిచి వందనాలు చెప్పేవారుగా ఉండాలి. వీలు వెళ్తే అక్క ఐ లవ్ యూ అని చెప్పాలా, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాలా. ఏంటి, ఆ మనసు మీకు రావాలా. మీకు సాయం చేసే వాళ్ళనే మీరు ప్రేమిస్తే లాభం. మిమ్మల్ని ప్రేమించే వారి కొరకే ప్రేమించే వాళ్ళని మీరు ప్రేమించే ఏ లాభం? దానివల్ల ఏ ప్రయోజనం లేదు. దేని పిల్లారా, మిమ్మల్ని హింసించే వారి కొరకు, మిమ్మల్ని గాయపరిచే వారి కొరకు
వాళ్ళని ప్రేమించేవారుగా మీరుండాలని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళకు తెలియకుండా, వాళ్ళకు మారు మనసు లేదు, వారు మందిరానికి వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు దేవుని వాక్యం అంటే వాళ్ళకు తెలియదు. వాళ్ళు ఏదైనా మాట్లాడటానికి, నిన్ను మాట్లాడటానికి అవకాశం ఉంది. నువ్వు మారిన దానివి, బాప్తిసం తీసుకున్న దానివి, దేవుని మందిరానికి వచ్చేదానివి, వచ్చేవాడు అంటే వాక్యం వినేవాడు, నువ్వు అన్నీ తెలిసిన వాడివి, అన్నీ ఎరిగిన దానివి. తెలియని వాళ్ళు, మందిరానికి రాని వారు, దేవుణ్ణి ఎరగని వారు, వాక్యం అంటే ఏంటని తెలియని వారు నిన్ను దూషించినప్పుడు, అప్పుడు నువ్వు కూడా వాళ్ళని దూషిస్తే వాళ్ళకి నీకు ఏం తేడా ఉంది? ఏం వ్యత్యాసం ఉంది? వాళ్ళు ఎరుగక నిన్ను దూషించిన వాక్యపు వెలుగు వారిలో ఉన్నట్లయితే, వాక్యమనే ఆ యొక్క ఆ బీజం వారిలో ఉన్నట్లయితే, ఆ దేవుని ప్రేమ వారిలో ఉన్నట్లయితే, వాళ్ళు నిన్ను దూషించే వాళ్ళు కాదు, అవమానపరిచేవారు కాదు. వాళ్ళకు తెలియదు కాబట్టి, వాళ్ళు లోకానుసారులు కాబట్టి నిన్ను తెలియకుండా నిన్ను దూషిస్తున్నారు, నిన్ను అవమానపరుస్తున్నారు, నిన్ను నిందిస్తున్నారు, నిన్ను కేవలంగా మాట్లాడి నిన్ను తృణీకరిస్తున్నారు. నువ్వు అన్నీ ఎరిగిన దానివి, నువ్వు వాళ్ళకు తెలియకుండా చేసిన పనికి నువ్వు ఎట్టవే అని అనకూడదు. ఆమేన్. వాళ్ళని ప్రేమించేదానుగా ఉండాలా, వాళ్ళని ప్రేమించేవాడుగా ఉండాలి. ఏంటి? హల్లెలూయా. పక్కింటి వాళ్ళకి గొడవ జరిగిందంట ఒక ఊరిలో. గొడవ జరుగుతుంటే నువ్వెంతే నేవెంతే అని ఇద్దరు వాళ్ళు మాట్లాడుకున్నాను. నువ్వు ఎట్టాడతావే, నువ్వు అట్ట తక్కువ దానివా, నువ్వు కూడా అట్టాడదానివేలేయా అని మాట్లాడుకో జరిగిందంట. అట్లా జరుగులేక అంతలే గుడి, ఆ కాలంలో గుడికి ఒక గంట కొడుతుంది కదా, గుడికి టైం అయింది రా అని చెప్పి పైన టంగ్ అని గుడికి టైం అయింది, నేను పోయి చూసుకుంటానదంట. గుడికి వచ్చిందంట, వాక్యం వినదంట. గుడి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పిలిచిందంట, రా ఇక చూసుకుంటారా అని. ఈ గోక ఎగేసి ఇప్పుడు దోపి ఇంక రాయే చూసుకుందాం అన్నదంట. ఏం లాభము? ఏమండి ఏం లాభం? యేసయ్య వెంబడిస్తున్నామంటే దేని బిళ్ళారో యేసయ్య ఏ మాట పలికాడో ఆ మాట మనము పలుకగలగాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా జీవితంలో ఎన్నో అనుభవించిన, అన్ని తుడిచేసుకొని పోతా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని వెంబడిస్తున్న దేవుని బిడ్డలకి యేసయ్య ఏ విధంగా క్షమించాడో, ఆయన్ను కొట్టిన వారిని, దూషించిన వారిని, హింసించిన వారిని, గాయపరిచిన వారిని, హేళన చేసిన వారిని అందరినీ ఏ విధంగా క్షమించమని ప్రార్థన క్షమించాడు, ఆ విధంగా మనము కూడా క్షమించదముగాక. దీని మీదనే 2 నెలల దాకా మాట్లాడతా, అంత ప్రసంగం ఉంది. చూచే ఓపిక మీకు ఉండదు. కాబట్టి దేని బిళ్ళారా, 2వ మాటలకి మనం వెళుదాం. దేవుడి ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరొక మాట ఏంటి? లూకాసు సువార్త 23వ అధ్యాయము 40. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ప్రార్థన చేసుకుందాం. మధ్యలో సౌరి వజ్రము ప్రార్థన చేస్తారు. సౌరి వజ్రము ప్రార్థన చేస్తారు.
సిల్వర్ నా ప్రభా పొద్దున శ్రమలపై మీకు అయ్యా మేము చేసిన దోషములు నా ప్రభా తండ్రి నా ప్రభా గొలగొత్త కొండ పైన నా ప్రభా తండ్రి 3 మేకల మధ్య వేలాడబడిన మా దేవా మీకు పరిశుద్ధుడా మీకు స్తోత్రమయ్యా తండ్రి మేము చేసిన పాపాల నిమిత్తమై మేము చేసిన దోషముల నిమిత్తమైన ప్రభా తండ్రి మేము పుట్టక ముంపేనా ప్రభా అయ్యా మా యొక్క పాపాల నిమిత్తమైన ప్రభా మీరు మరణించి వేసినందుకే మీకు స్తోత్రమయ్యా పరిశుద్ధుడా మీకు స్తోత్రములు నాయన తండ్రి ఇదిగో నాయన ఎక్కువ కాల సమయాన నా ప్రభా తండ్రి నీ యొక్క మాటలు వింటుండగా నా ప్రభా నీ యొక్క మాటలు నా ప్రభా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటుండగా నా తండ్రి తండ్రి వాటిని కోరి మేము నడుచుకొని నీ యొక్క కృపను మాకు దయచేయండి అయ్యా పరిశుద్ధుడా మీకు స్తోత్రములు నాయన నీకు వందనముల తండ్రి ఇదిగో నాయన మొదటి మాట మేము విన్నాము నాయన అవును నా ప్రభా తల్లి పిల్లలు నా ప్రభా తల్లి క్షమించే హృదయాన్ని మీరు మాకు దయచేయండి ఆయన తన యొక్క వాక్యం కోరిన ప్రభా నడుచుకొని మీకు కృపను మాకు దయచేయండి అయ్యా మీకు స్తోత్రములు అయ్యా నా ప్రభా తల్లి మీ యొక్క 7 మాటలు వింటుండగా నా ప్రభా ఆ యొక్క మాటలు ఏంది నా ప్రభా మీరు విని నా ప్రభా తల్లి వాటిని విడిచిపెట్టకుండా నా ప్రభా వాటిని కొని నడుచుకొని నీ యొక్క కృపను మాకు దయచేయండి నాయన పరిశుద్ధుడా మీకు స్తోత్రములయ్యా మీకు వందనములు తండ్రి ఇదిగో నాయన యొక్క మంచి శుక్రవార దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రమయ్యా తన యొక్క దినాన్ని నా ప్రభా యొక్క సమయాన్ని చూడలేని వారు ఎంతో మంది ఉంటుండగా అయ్యా మమ్మల్ని అయితే మీరు సజీవులుగా నిలిపి నా ప్రభా ఇదిగో నాయన నీ యొక్క సముఖంలో కూర్చోబెట్టినందుకే మీకు స్తోత్రములు వందనములయ్యా పరిశుద్ధుడా మీకు స్తోత్రములు నాయన అవును నా ప్రభా నీ యొక్క కార్యక్రమం అంతా నా ప్రభా తండ్రి మీ యొక్క కృప మీ యొక్క సన్నిధి ఉంచండి నాయన ఇదిగో నాయన కారణంతో నా ప్రభా తండ్రి మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోండి రాజా పరిశుద్ధుడా మీకు స్తోత్రం నాయన వచ్చిన బిడ్డ నా ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభా తండ్రి యొక్క మాటలు విని నా ప్రభు వాటిని విడిచిపెట్టకుండా వాటిని అనుసరించి నీ యొక్క కృపను దయచేసి నీ యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నజరేయుడైన యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. రెండో మాట సౌరుడు గోన ఐజాక్ ఎక్కడుండు ఐజాక్ ఉండేగా మరి లేచి రావాలి వస్తుందా పాట పాడమ్మా ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నందినావా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నందినావా రాయా తనబాడు ముళ్ళతో కిరీటమల్లి శిరముపై జల్లాడవున ముద్దిరా ముళ్ళతో కిరీటమల్లి శిరముపై జల్లాడవున ముద్దిరా ముళ్ళ కోట్లకు శిరము తల్లడిల్లగా సొమ్మసిల్లిపోతివి రక్షక కోట్లకు శిరము తల్లడిల్లగా సొమ్మసిల్లిపోతివి రక్షక ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నందినావా కలువరి గిరిజనుక సిలువ మోయాలేక నందినావా కలువరి గిరిజనుక సిలువ మోయలేక కలవరము నందినావా సిలువ నీతో మోయతులు వలవేరొకరి తోడుగా నిలిచినా సిలువ నీతో మోయతులు వలవేరొకరి తోడుగా నిలిచినా ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నందినావా అయ్యా కూల్ డ్రింక్స్ ఈ రెండో మాట అయిపోయిన వెంటనే అందించండి ఓకే ఓకే ఈ సమయంలో అజ్జా
క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, పెంచు అది పెంచు. పాస్టర్ గారు అంత వాయిస్ మన కాదు లేదు, కొద్దిగా అర్జెంట్ నెమ్మది. పోయినసారి మైక్ ఉన్నప్పుడు చేతులు వణికింది, మైక్ వల్ల లేదు. క్రీస్తు శిలువలో పలికిన రెండవ మాట, లోకాసు వార్త 23:43. అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను ఆయనను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చెప్పుకోవాల్సినది ఏంటంటే, క్రీస్తుతో కూడా ఇద్దరు బందిపోటు దొంగలు సిలువలో వేయబడి ఉన్నారు. అందరూ ఇసురుకుంటున్నారే ఇన్పడే. క్రీస్తుతో కూడా బందిపోటు దొంగలు ఇద్దరు సిలువ వేయబడి ఉన్నారు ఆ టయానికి. అప్పట్లో వారికి సిలువ ఎందుకు వేస్తారంటే, ఆ కాలం ముందు రోమా సామ్రాజ్యంలో సిలువ వేస్తారు, ఈ కాలంలో ఉరిశిక్ష వేస్తారు. ఎందువల్లంటే జీవిత ఖైదులకి క్రూరమైన వారికి వేసే శిక్ష ఇప్పుడు కాలంలో ఉరిశిక్ష అయితే, అప్పటి కాలంలో సిలువ శిక్ష వేసేవారు అప్పట్లో. అందువలన క్రీస్తుతో కూడా వారికి సిలువ వేసింది. అప్పుడు ఆ బందిపోటు దొంగలు కూడా వారి మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, చాలా క్రూరమైన వ్యక్తిత్వం వారిది. ఆ బందిపోటు దొంగలు ఎలా ఉంటారంటే, ఎప్పుడు చూసినా ఎవరినొకరిని దోసుకోవటము, చంపటము, వారి వద్ద ఉన్న ఏ వస్తువులైనా తీసుకోవటము, మరీ కఠినమైన హృదయం వారిది అప్పట్లో ఉండేవారు ఆ బందిపోటుల్లో. అలాంటి ఆ బందిపోటు దొంగకి ఒక విమోచన దొరికింది ఆ టైంలో, అది సిలువ మీద ఉన్నప్పుడు. అప్పుడు ఆ సిలువ మీద ఉన్నప్పుడు ఆ దొంగలు ఎలా ఉండేవారంటే, ఆ యేసునే నిందిస్తున్నారు. అప్పుడు అందులో మనం అనుకుంటాము ఒక దొంగ మంచివాడు, ఒక దొంగ చెడ్డవాడు అని మనం అనుకుంటాము. కానీ ఇద్దరు కూడా చెడ్డవారే ఆ టైంలో. ఇద్దరు దొంగలు కూడా చెడ్డవారే, దేవుని దూషించిన వారే. ఒక దొంగ మంచివాడు కాదు, ఇంకొక దొంగ చెడ్డవాడు. ఇద్దరు దొంగలు దేవుణ్ణి దూషించిన వారే. వాళ్ళు ఎలా దూషించారంటే మనం అధ్యాయంలో చూసుకున్నాం. ఇప్పుడు మార్కు సువార్త 15:32 నుంచి చూడండి. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము వాని చూసి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించారు. అప్పుడు ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించారు. అప్పుడు ఇద్దరు ఉన్నారా, ఇద్దరు కూడా ఆయన క్రీస్తును నిందించారు. ఏమని నిందించారంటే, మరొక వచనం చూడండి అమ్మ, మత్తయి సువార్త 27:40. 27:40 అమ్మా, 27:40 కాడి నుంచి. దేవాలయమును పడగొట్టి 3 దినములలో ఆ కట్టువాడ నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగిరమ్మని ఆయనను దూషించిరి. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు పైన ఉన్న వచనాలు మనం ఎలా చదువుకున్నామో అలాగే వీరు ఆయనను దూషిస్తున్నారు. దేవాలయం పడగొట్టి 3 దినాల్లో కట్టువాడా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించుకోలేవా? నువ్వు ఇన్ని అద్భుత కార్యములు ఇన్ని చేస్తే మమ్మల్ని రక్షించలేవా? నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా ఆయన నిందించు, అవమానిస్తూ దూషిస్తుండ్రు ఆ దొంగలు. 41 అమ్మా.
అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహాసించుచు వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదమను. ఇప్పుడు దాకా ఇతరులను రక్షించిన వాడే నిన్ను ఈడు రక్షించగలేడు, మనల్ని రక్షిస్తాడా అని అక్కడుండే పరిచయులను పెద్దలను యాజకులను అని అంటుంటే వీళ్ళు ఇని అదే విధంగా ఆయన అలాగే దూషిస్తున్నారు. అమ్మ అక్కడ నుంచి 43, 44 రెండు చదవండి. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పుచు చెప్పాను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పాను. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే గుర్తుపెట్టుకోండి, అలాగే ఆయనను నిందించారు. ఇప్పుడు వీళ్ళంతా శాస్త్రులను పరిచయులను ఈ క్రీస్తు వెంబడి ఒకప్పుడు తిరిగిన వాళ్ళే ఆయన నిందిస్తున్నారు. నువ్వు ఇతరులను రక్షించావు కదా, దేవాలయం పడగొట్టి 3 దినాలు కట్టేవాడివి కదా, నిన్ను నువ్వు రక్షించగలేవా? నువ్వు ఇంతమందిని కాపాడి వ్యాధులను తొలగించిన వాడు, కడుపు నొప్పి వచ్చిన వాళ్ళు కడుపు నొప్పి, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, చూపు లేని వారికి చూపించావు. ఇంతమందికి ఇన్ని రక్షణ చేసిన నిన్ను నువ్వు రక్షించగలేవా? నువ్వు దేవుని కుమారుడైతే దిగి రమ్ము అని ఆయనకి ఛాలెంజ్ విసురుతూ ఆయన అవమానంగా దూషిస్తూ నిందిస్తూ ఆయనను హేళనగా మాట్లాడినారు ఆ సమయంలో. అప్పుడు ఆయనతో కూడా ఉన్న ఆ దొంగలు కూడా ఆయనను అలాగే నిందించారు. అలాగే నిందించిన ఆ దొంగలకు మరి ఆ దొంగ ఎలా మారాడు? అంత నిందించిన ఆ దొంగ ఎలా మారాడు? అప్పుడు ఆయన ఎలా మారాడంటే లోకాసువార్త 23వ అధ్యాయము 34వ వచనం. ఫస్ట్ యేసుక్రీస్తు పలికిన మొదటి మాట, ఆ మాటలోనే ఆయన బండ హృదయం అనేది కరిగిపోయింది. ఆ మాటతోనే యేసు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఆ మాటతోనే ఆ బండ హృదయము కరిగిపోయింది. ఆ శిలువలో పలికిన మొట్టమొదటి మాట క్రీస్తు. ఆ క్రీస్తు పలికిన ఆ మాటకి ఆ బండ హృదయము, ఆ బందిపోటు అని ఆ దొంగ మారు మనస్సు పొందిండు ఆ క్షణములోనే. అప్పుడు ఆ దొంగ ఏమంటున్నాడు? అప్పుడు ఆ దొంగ ఇంకొక దొంగని అంటున్నాడు. ఏమని అంటున్నాడు అమ్మా? 23వ అధ్యాయము 39వ వచనం. వేలాడబడుతున్న ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకొను, నమ్మును కూడా రక్షించమని చెబుతుండు. ఆగమ్మ. ఇప్పుడు ఆ ఇద్దరు దొంగలలో ఒక దొంగే అంటున్నాడు. ఒక దొంగ డ్రాప్ అయిపోయిండు, ఆలోచనలో పడిపోయిండు. ఆ దొంగ ఒక దొంగ మాత్రము నువ్వు క్రీస్తు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని అంటున్నాడు. కానీ ఇంకొక దొంగ మాత్రం డ్రాప్ అయిపోయింది. ఎందుకు డ్రాప్ అయిపోయిందంటే ఈ శాస్త్రంలో పరిచయాలను వాళ్ళందరూ అంటున్నారు. ఆ మాటలన్నీ డ్రాప్ చేసుకున్నాడు, ఈ మైండ్కి ఎక్కించుకున్నాడు. క్రీస్తు సిలువలో పలికిన మొట్టమొదటి మాట, ఆ మాటకు డ్రాప్ అయిపోయిండు. అప్పుడు ఎలా డ్రాప్ అయిపోయిందంటే, మనం ఇన్ని మాటలు మాట్లాడుతున్నాము, ఇంత దూషిస్తున్న ఈయన ఒక్క మాట కూడా మన గురించి ఏం మాట్లాడటం లేదు. అదిగాక మనం క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు ఈయన అని ఆయన చాలా మనోవేదనకు భావోద్వేగానికి దిగిపోయింది. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఇంకొక వ్యక్తితో చెప్పమ్మా అన్నది. అయితే రెండవ వాడు వాణిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ నేను ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నను. ప్రియమైన దేవుని వల్లరా, ఇప్పుడు వారు
ఒక దొంగ మాత్రము అదే అంధకారంలో ఉన్నాడు కాబట్టి ఆయన మనోనేత్రం తెరవబడలా. ఇతను ఆలోచించిండు. ఏమని ఆలోచించిందంటే ఈయన నిజముగా దేవుని కుమారుడు. మనం ఎంత కష్టమో అయితే ఆయన ఆ రక్తదారులన్నీ ఒళ్ళంతా చీల్చబడి తల అంతా పగిలి ముళ్ళు కిరీటం పెట్టి అంత వేదనలో ఉన్న ఆయన మనల్ని క్షమిస్తున్నాడంటే ఎంత జాలి హృదయమై ఉండాలి, ఎంత ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి ఆయన. అదే మనం కానీ అయితే నాకు కానీ ఆ ఛాన్స్ ఆ పవర్ కానీ ఉంటే వీళ్ళందరినీ ఇక్కడే చంపేసి నేను వెళ్ళిపోతున్నాను అని ఆ దొంగలు అనుకునేవారు. కానీ ఆ దొంగలు కూడా ఆ మారు మనసు పొందింది. ఈయన నిజముగా దేవుని కుమారుడు, అందువలన ఈయన ఇంత శోభలో కూడా మనల్ని క్షమిస్తున్నాడంటే నిజంగా ఈయన మనములు క్షమిస్తున్నాడు. అప్పుడు ఆయన అనే ఏమంటే చదవమ్మ నుంచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని అని. అప్పుడు యేసు ఏమంటున్నాడు, అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను. ఇప్పుడు ఆడ మనకు కనబడే టైము 9 గంటల నుంచి 3 గంటల లోపే మనకు ఆడ టైం ఉండేది వాళ్ళకి. ఆయనకి మిగతా అవకాశం లేదు. నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు వెళ్ళి నీవు పాపములు చేయకుండా జీవించిపోని క్రీస్తు చెప్పలా. ఎందుకంటే క్రీస్తుతో కూడా ఆయన చనిపోతాడని ఆయనకు తెలుసు క్రీస్తుకి. అందుకని ఆయనకు మరొక అవకాశం లేదు కాబట్టి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఆయనతో చెప్పాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమిటంటే ఆనాడు ఆయనకు సమయం లేదు, తిరిగి మనలాగా బ్రతికించే భూమి మీద బ్రతికించే అవకాశం లేదు కాబట్టి ఆయనకు క్షమాభిక్ష దొరికింది ఆ టయానికి. ఇప్పుడు మనకు అలాంటి క్షమాభిక్ష దొరుకుతుంది, కానీ మనకు అవకాశం ఉంది భూమి మీద, మనం ఇంకా జీవిస్తున్నాం కాబట్టి ఆయనకు టైం లేదు కాబట్టి ఆయనకి పరదేశంలో పోయే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మనకు ఆ టైం లేదు కాబట్టి మనము ప్రేమతో దేవుని ఆజ్ఞలను పాటించి జీవించాలి. అలాగే ఆయన ఇప్పుడు ఆ పరదేశంలో ఉందని ఆ ఒక్క మాటకి ఆయన పరదేశంలో పోయిండు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ చాలామంది చనిపోతున్నారు కదా, చనిపోతున్న క్షణంలో మనం మరుసటి రోజు 2వ రోజుకి పాస్టర్ చాలామంది ఉంటారు కదా, మనం అంతా చూసే ఉంటాము, తండ్రి ఈ ఆత్మను నీ యొద్దకు చేర్చుకొని అంటాము చనిపోయిన 2వ రోజుకో 3వ రోజుకో. కానీ అప్పటికే రిజల్ట్ పడిపోయి ఉంటుంది, చనిపోయిన మరుక్షణమే రిజల్ట్ పడిపోయి ఉంటుంది. ఎలాగంటే మనిషి బతికున్నప్పుడే వాని క్రియలు వాని యందు ఆడ జీవగ్రంథంలో రాయబడతాయి. చనిపోయిన క్షణంలోనే అతను పాతాళానికి పరదేశంకో వెళ్ళిపోతాడు. అది ఎలాగంటే మీకు అర్థం అవ్వాలంటే యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం తీయండి. వారు శ్రేయస్సు కలిగి వారు దినములు గడుపుతురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుతురు. ఒక్క క్షణమేనండి చనిపోతే, ఒక్క క్షణములోనే ఆ పాతాళంలోనే పరదేశు పాతాళం 2 ఒక్క చోటే ఉండేది, మధ్య అగాధము. ఒక్క క్షణమే. కానీ మనం 2వ పాస్టర్ కూడా తెలుసు, ఎందుకంటే హర్ట్ అవుతాము అలా చెప్పకపోతే. తండ్రి ఈ ఆత్మ నీ యొద్దకు చేర్చుకోమని పాస్టర్ గారు అందరు చెబుతున్నారు, తప్పేమని అనుకుంటున్నా. పాస్టర్ గారు కూడా తెలుసు, ఎందుకంటే ఈ మాట అందరూ బాధపడుతున్నారు. ఏం మా కొడుకు ఏం తప్పు చేసిందా, మా పిల్లోడు ఏమో తప్పు చేసిందా, అందరూ చేయటం లేదని ఒకవేళ నిందేస్తారేమో, అందుకు కామన్గా చెప్పాలి ఆ మాట. కాబట్టి ప్రియమైన దేవులారా, అవకాశం అనేది భూమి మీద మనం బతికున్నప్పుడే, చనిపోయిన తర్వాత ఉండదు. అప్పటికే రిజల్ట్ పడిపోతుంది చనిపోయిన క్షణానికి. అందుకని దేవుడు ఆయనకు మరొక అవకాశం లేదు కాబట్టి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని ఆయనకు అవకాశం ఇచ్చిండు, ఆయన క్షమించిండు, ఆయన దగ్గరికి తీసుకున్నాడు. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక.
యా తీసుకొచ్చారా? సమయంలో బ్రేక్. ఏం బ్రేక్? టీ బ్రేక్. మీ కొరకు దేవుని బిడ్డలు పేర్ల తర్వాత చెప్తాను. పోలీస్ పంచయ్య. మనం అరే